నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తప్పవు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింతగా పటిష్టం చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్ కనక మహాలక్ష్మి అమ్మవారి తొలి గురువారం పూజలకు పోటెత్తిన భక్తులు తొలి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు అవసరమైతే భూ కబ్జాదారులపై పీడీ యాక్ట్ పెడతామన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం విజయవంతం శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది 2 అధికారులను సస్పెండ్ చేశారు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది కృష్ణా జిల్లాలోని పెనమలూరు పామర్రు నియోజకవర్గాల పరిధిలోని కస్టోడియల్ ఆఫీసర్ టీఏలను సస్పెండ్ చేశారు లారీల్లో ఎక్కువ బస్తాల ధాన్యం చేస్తూ రికార్డుల్లో తక్కువ చూపిస్తున్న వైనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన చిట్చాట్లో మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తెచ్చారు సీఎం దీనిని సీరియస్గా తీసుకోవడంతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాఖాపరమైన చర్యలకు ఆదేశించి సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో విశాఖ జిల్లా నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ ఆ శాఖ కమిషనర్లు పాల్గొన్నారు విశాఖ కలెక్టరేట్లో 5 జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు కాకినాడలో బియ్యం స్మగ్లింగ్పై ముఖ్యమంత్రి చంద్రబాబు సిబిసిఐడి విచారణకు ఆదేశించారని వెల్లడించారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టామన్నారు దీపం 2 పథకంపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని వెల్లడించారు రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలకు ఆదేశించామని మంత్రి తెలిపారు ఈ ప్రయోజనాలన్నీ అటు రైతులు ఇటు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసులపైన పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం పారదర్శకంగా నిజాయితీగా పరిపాలన ఒక మార్పు ఉంది అని చూపించడానికి కోసం మేము అహర్నిశలు చేస్తున్న కృషిలో భాగంగా ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము సహకరిస్తాం మా దగ్గర ఉన్న సమాచారం ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1066 కేసులు నమోదు చేశాం 1066 కేసుల్లో 62,000 మెట్రిక్ టన్నులు బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది దాని మార్కెట్ విలువ 240 కోట్ల రూపాయలు అయినా వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం ఒక కాకినాడ పోర్టు నుంచే గత 3 సంవత్సరాల్లో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం అక్కడ ప్రధానంగా కేంద్రీకృతమై అదొక స్మగ్లింగ్ డన్గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఈ పూర్తి సమాచారం అందరికీ అందించే విధంగా మా తరఫు నుంచి మేము సహకారం అందించే విధంగా క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో
సహకరించండి, విలువైన సమాచారం అందించండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా. ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండ్యన్, ఎండి మంజుల్ జిలానీ, విశాఖ జేసీ మయూర్ అశోక్, అనకాపల్లి జేసీ జాహ్నవి, విజయనగరం జేసీ సేతుమాధవన్, మన్యం జేసీ శోభిత, అల్లూరి జేసీ ఎంజే అభిషేక్ గౌడ్, శ్రీకాకుళం జేసీ అహ్మద్ ఖాన్, ఉత్తరాంధ్ర జిల్లాల సివిల్ సప్లైస్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రీతిపాత్రమైన గురువారం రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తొలి పూజ నిర్వహించారు. బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు ప్రత్యేకత ఉంది. ఈ మాసోత్సవాల్లో ప్రతి గురువారం అమ్మవారిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఉత్తరాంధ్ర సిరుల తల్లిగా ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. తొలి పూజను స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో శోభారాణి తెలిపారు. అధిక సంఖ్యలో వస్తున్న భక్తులకు పాలు, బిస్కెట్లు అందజేస్తున్నామని వెల్లడించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే మధ్యాహ్నం మహా అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సాయంత్రం వరకు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని ఈవో వెల్లడించారు. నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ప్రజల ఇల్వేల్పు భక్తుల కొంగు బంగారం కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు 2 డిసెంబర్ నుంచి మొదలయ్యాయి. ఈ అమ్మవారికి గురువారాలు చాలా ప్రీతిపాత్రమైనవి. ఇది మొదటి గురువారం, 4 గురువారాలు వస్తాయి. భక్తులందరూ విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులందరికీ కావాల్సిన ఏర్పాట్లు జరిగాయి. క్యూ లైన్లలో మజ్జిగ, మంచినీళ్ళు, బిస్కెట్స్ పంచిపెడుతున్నారు. ఫ్రీ బస్సెస్ రన్ చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళ దగ్గర నుంచి మేము రన్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి ఫ్రీ టెంపరీ టాయిలెట్స్, మనకి నిత్య అన్నప్రసాద వితరణ ఉంది. వచ్చిన భక్తులందరికీ జగన్నాథ స్వామి టెంపుల్లో నిత్యాన్న ప్రసాద వితరణ జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఎవరైనా వృద్ధులు, నడవలేని వారు, చిన్నపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే మా పిఆర్ఓ ఆఫీస్లో సంప్రదిస్తే వారికి 4 వీల్ చైర్ ఉంది అక్కడ. వారి ద్వారా దర్శనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి చేయిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులకి తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు 2000 మంది దాకా వచ్చారు. రాత్రి 12 గంటల నుంచి క్యూ లైన్స్ మొదలుపెట్టారు. అంటే మనకి సాయంత్రం అయ్యేసరికి 5-5:30 అంతవరకు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు భక్తులు పోటెత్తారు. కొత్త రోడ్ వరకు భక్తులు బారులు తీరారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో వ్యవహరిస్తూ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు గురువారం రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉదయం 8 గంటలకు మొదలై ఆలయ మాడవీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని ముందుకు లాగారు. సర్వలంకార శోభితులైన రథంలో ప్రకాశించే అలిమేలు మంగమ్మ సకల దేవతల పరివారంతో వైభవపేతంగా తిరుమాడ వీధుల్లో విహరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రథ మండపంలో స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో జిఆర్ స్వాములు, ఈవో శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. குழந்தைகள் மீது தெளிக்க அவர்கள் மீண்டும் வாசனை தொழுவதிலேயே நாட்களை கழித்தான். ஆறு இருப்பது எதிர் மனவீழ்ச்சி சாலமானது. அந்த அதிரதன் எனும் தேரோட்டி நிலை மேல் உயர அலைமகளானாய் நிறமாக தன்னுடைய பேரர் இந்த வானால் தான் இந்த வாழ்க்கை எனும் ரதத்தை துன்பமும் வந்து சேருகிறதல்லவ பாகத்திலே
ஊஞ்சலிலே அமர்ந்து கொண்டிருக்கிறான். அன்பு மனம் என்று சித்தரிக்கப்படுகிறது. இல்லையெனில் ప్రజల వద్దకు పాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, విఆర్ఓలు బృందంగా ఏర్పడి ఈ గ్రామ సభలు నిర్వహిస్తారని తెలిపారు. వీరితో పాటుగా అనుబంధ సంఘాల అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఇంతవరకు ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ అధికారుల వద్దకు వచ్చేవారని, అందుకు భిన్నంగా అధికారులే ప్రజల వద్దకు వెళ్లేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. విశాఖ జిల్లా పరిధిలోని 11 మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఎవరైనా ఒత్తిడితో భూములు రాయించుకుంటే వారిపై ల్యాండ్ గ్రాబింగ్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్ట్ పెడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా రీసర్వేకు సంబంధించిన సమస్యలు, 22A భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్, వెబ్ ల్యాండ్ తదితర సమస్యలను ఈ గ్రామ సభల్లో పరిష్కరిస్తామని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను ఆమోదించిందని చెప్పారు. ఈ నెల 7వ తేదీన టీచర్ పేరెంట్ సమావేశం కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థి చదివే విధానం, టీచర్ బోధనా విధానాలపై పేరెంట్ ఇంటరాక్ట్ ఉంటుందని చెప్పారు. స్కూల్ పరిస్థితులను మెరుగుపరిచే విధంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. జిల్లాలో ఉన్న 11 మండలాల్లో 7 అర్బన్ మండలాలు, 4 రూరల్ మండలాలు అన్నింటిలో కూడా రెవెన్యూ విలేజ్ వారీగా ఈ సదస్సులు అనేది ప్రతిరోజు కూడా షెడ్యూల్ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సదస్సులో మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్ వర్యులు, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఒక బృందంగా వెళ్ళి వీళ్ళతో పాటు అనుబంధ శాఖలు, ఫారెస్ట్ కావచ్చు, ఎండోన్మెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళొక్క సిబ్బంది కూడా వీళ్ళతో పాటు వెళ్ళి గ్రామం వారీగా సభలు ఏర్పాటు చేసుకొని రెవెన్యూ శాఖ సంబంధించిన సమస్యలన్నీ కూడా దీని ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రజలు ఆఫీస్కు వచ్చి వాళ్ళొక్క ఫిర్యాదు ఇచ్చే పరిస్థితి పక్కన పెట్టేసి మనమే, ప్రభుత్వమే ప్రజల దగ్గర వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీని ద్వారా గ్రామంలో ఉన్న సమస్యలు స్థానికంగా పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. ప్రధానంగా మన గ్రామాల్లో చూస్తే ఎక్కువగా ఈ మధ్యలో జరిగిన రీసర్వే సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా 22A లాంటి సమస్యలు, అర్బన్ ప్రాంతం తీసుకుంటే ULC లాంటి ఇష్యూస్, దెన్ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ROR అంటే వెబ్ ల్యాండ్లో పేరు నమోదు చేయించుకోవడం, దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చేయడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. దాని మేరకు 6వ తారీఖు నుంచి మనము ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా మనము షెడ్యూల్ వారీగా చేపట్టడం జరుగుతుంది. గ్రామానికి వెళ్ళే ఈ రెవెన్యూ బృందం అనేది ఆ గ్రామానికి చెందిన రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న జరాయితీ భూమిలో ఒక పట్టాదారు ఎవరు, అనుభవదారు ఎవరు అనే వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆ గ్రామం నుంచి వచ్చిన ఫిర్యాదులు మనము సోమవారం PGRS ద్వారా సేకరించిన ఫిర్యాదులు, అంతేకాకుండా మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ముఖ్యమంత్రి వర్యులకు గతంలో ఇలాంటి కంప్లైంట్స్ వస్తే మనం ఏం చేయడం జరుగుతుందంటే, మనం కంప్లైంట్ చేసిన వారి దగ్గర పూర్తి వివరాలు తీసుకొని ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కొత్తగా మీ అందరికీ తెలిసినదే తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వంలో. వాళ్ళు ఒత్తిడితో వాళ్ళ నుంచి రాయించుకునే పరిస్థితి కనిపిస్తే డెఫినెట్గా వాళ్ళందరి మీద ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ పీడీ యాక్ట్ కూడా ఎవరైనా హ్యాబిచువల్గా ల్యాండ్ గ్రాబింగ్ చేసే వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ద్వారా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ గ్రామ సభలో ఎవరైనా ఒత్తిడితో భూమి రాయించుకోవడం, అదేవిధంగా పట్టా భూమిని వేరే వ్యక్తి, మూడో వ్యక్తులు వచ్చి ఎంక్రోచ్ చేయడం అని ఉంటే వెల్లడిస్తే తప్పనిసరిగా దాన్ని ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోభా 3 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-59
ప్రోభా-3 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రోభా-3 మిషన్ లో సుమారు 550 కిలోల బరువు ఉన్న 2 ఉపగ్రహాలను వాహన నౌక మోసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 2 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఈ మేరకు ప్రయోగం విజయవంతంపై శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. Majestic liftoff of the PSLV C-59 Probha-3 mission from the Satish Dhawan Space Center. यहाँ PSLV C-59 प्रमोशन यान का सफलतापूर्ण उत्थापन रेंज ऑपरेशन डायरेक्टर ने भी इसकी पुष्टि कर दी है। यह पूरी तरह सामान्य उत्थापन है और Before S-139 stage thrusting along with the solid strap-on motors. प्रथम चरण का प्रज्वलन जारी है। यह लगभग 109 सेकंड्स तक चलेगा। इस दौरान कुल 9000 किलो न्यूटन का प्रणोद उत्पन्न करता हुआ प्रथम चरण यान को दिश की दिशा की ओर ले जाता हुआ परफॉर्मेंस नॉर्मल 58 seconds into the launch. Running together the first stage, the motor and the together generate about 9,000 kilometers. इस क्रम में తమకు వేతన ఒప్పందం చేయాలని పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ను ప్రైవేటీకరించొద్దంటూ అఖిలపక్ష కార్మిక సంఘాలు పోర్ట్ అథారిటీ పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. పోర్ట్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని, పోర్ట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితిని తానెప్పుడు చూడలేదని, కార్మికుల అణచివేతే లక్ష్యంగా యాజమాన్యం నడుచుకోవడం పట్ల అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు కనకరాజు, గొర్లె చందులు మండిపడ్డారు. తక్షణం యాజమాన్యం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇలాంటి ప్రాక్టీస్ పోర్ట్ అండ్ డాక్ కార్మికులు ఎవరు కూడా చేయలేదు. అసలు వేజ్ రివిజన్ అసలు కంప్లీట్ చేయడానికి పెద్ద ధర్నా చేయవలసి వచ్చింది, మీకు అందరికీ తెలుసు ఆగస్టులో. కాబట్టి ఇంకోసారి మేము అందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వై యూ కీపింగ్ అస్ ఇన్ యాజిటేషన్ ఆల్ ద టైమ్. ఎందుకంటే ఇది ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు మరి రాలేదు మాకు పోర్ట్ అండ్ డాక్ కార్మికులు. అదేవిధంగా 2020, 21, 25 వరకు కూడా 26 వరకు కూడా చేసుకున్న 12/3 ప్రకారంగా చేసుకున్న బోనస్ అగ్రిమెంట్ కూడా ఈ రోజు వరకు కూడా బకాయిలు ఇవ్వట్లేదు వీళ్ళు. సో ఇది అదేవిధంగా మీ పోర్ట్ హాస్పిటల్ అలాగా తెలుసు, దాన్ని మళ్ళీ ఇంకో 1 వీక్ పెంచడం జరిగింది 11th వరకు. ఈరోజు టెండర్స్ ఓపెన్ చేయాలి. సో ఇటువంటి అనవసరమైన తెక్కమక్కలు పెట్టి వర్కర్స్ అందరినీ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. అదేవిధంగా పెన్షనర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అందరూ సఫర్ అవుతున్నాం. అదే ఈరోజు ప్రధానమైన ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే పోర్ట్ మేనేజ్మెంట్ ద్వారా మినిస్ట్రీకి ఒక సందేశం పంపించాలని ఉద్దేశించి ఆ యొక్క బ్యాలెన్స్ పేమెంట్లు చేయాలని, అలాగే రిటైర్డ్ కార్మికులకు కూడా ఆ యొక్క వేతన ఒప్పందం మాతో సమానంగా జరిగి వాళ్ళ పేమెంట్లు కూడా జరగాలని ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. దీని కొనసాగింపుగా ఈ 2-3 రోజుల్లో కానీ ఈ కార్యక్రమం ఈ అగ్రిమెంట్ కానీ జరిగి మాకు మేలు జరగకపోతే 10వ తారీఖున మహాధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. తదుపరి కూడా నిమ్మకు నీరెత్తేట్టుగా గవర్నమెంట్ కానీ యాజమాన్యం కానీ ఉన్నట్లయితే నిరవధిక సమ్మెకు కూడా వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరుగుతుంది. కాబట్టి 17 నుండి నిరవధిక సమ్మెకు కూడా ముందుకెళ్తాం. కాబట్టి ఈరోజు ఇదే విషయాన్ని మేము యాజమాన్యానికి కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ ఈ యొక్క మల్కాపురం హెచ్పీసీఎల్ ఆయిల్ టెర్మినల్ వద్ద డ్రైవర్లు నిరసన తెలిపారు. బుధవారం సాయంత్రం 5 యువకులు మద్యం తాగుతుండగా ప్రశ్నించిన డ్రైవర్లపై దాడి చేశారని మండిపడ్డారు. ఒక డ్రైవర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఈ మేరకు తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారందరినీ అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దాడి చేసిన వ్యక్తుల్లో మల్కాపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నారని డ్రైవర్ తెలిపారు. తమపై జరిగిన దాడిని నిరసిస్తూ డ్రైవర్లు టెర్మినల్ వద్ద లోడింగ్ అన్లోడింగ్ నిలిపివేసి ఆందోళన చేపట్టారు. కార్మికులకు భద్రత లేదండి.
నిన్న సాయంత్రం రఫీ గారికి ఇలా లోడ్ చేసుకొని వస్తుంటే అవుటర్స్ ఇక్కడ వచ్చి విచ్చలవిడిగా మద్యం జూదం అనేది ఈ ప్రాంగణంలో విపరీతంగా జరుగుతుంది. యాజమాన్యానికి ఎన్నిసార్లు తెలియపరిచినా కనీసం ఎటువంటి ఇది శ్రద్ధ కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ కార్మికులకు ఒక రోజు బండి లోడ్ అయ్యి వెళ్ళిందంటే అతను 4-5 రోజులు పోయాక అర్ధరాత్రి అపరాత్రి ఇక్కడికి వస్తాడు. వచ్చి ఇక్కడ నుంచి ట్రక్ పెట్టి ఇక్కడ పార్క్ చేసి ఆయన సొంత వెహికల్ మీద ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రాత్రి పగలు కూడా ఇక్కడ మద్యం జూదం బాగా విపరీతంగా పెచ్చిమీరిపోవడంతో కార్మికులకి భద్రత లేదు, భయంగా బతుకుతున్నారు. ఇక్కడ లోడింగ్ కూడా ప్రతి కంపెనీ ఉదయం 8 గంటలకు లోడింగ్ స్టార్ట్ అయ్యి 5 గంటలకల్లా క్లోజ్ అయిపోద్ది. కానీ ఈ కంపెనీ మాత్రం రోజు 10 గంటల వరకు లోడింగ్ చేస్తారు. నైట్ ఎక్కువ లోడింగ్ జరుగుతుంది. ఎందుకోసం ఇలాగా? ప్రతి కంపెనీ మార్నింగ్ టైంలో లోడింగ్ జరుగుతుంది కదా, ఈ కంపెనీ మాత్రం నైటే లోడింగ్ జరుగుతుంది. అసలు లోపల ఏం జరుగుతుంది? లోపల మాత్రం కాటాలు పనిచేయవు, ర్యాంపుల మీద అసలు సామగ్రి కూడా సరిగ్గా పనిచేయదు. ఎన్నిసార్లు రిఫైనరీకి తెలియపరిచినా వాళ్ళు మాత్రం చేస్తాం అంటున్నారు. కానీ కార్మికుల సమస్యలు ఏవి కూడా పరిష్కరించట్లేదు. ఇప్పుడు దెబ్బలు తగిలిన వ్యక్తి చాలా విషమ పరిస్థితిలో ఉన్నాడు. వారి భార్య బిడ్డలు కూడా చాలా బాధపడుతున్నారు. కంపెనీ తక్షణం స్పందించి అతని బాగోగులు కంపెనీ భరించాలి. కంపెనీ ప్రాంగణంలో జరిగింది కాబట్టి కంపెనీ భరించాలి. ఓనర్లు కూడా స్పందించాలి దీనికోసం. ఈ రోజు కానీ ఈ సమస్య సాల్వ్ కాకపోతే 3 కంపెనీలు హెచ్పిసిఎల్, పెట్రోల్ కంపెనీలు, ఐఓసీలు కూడా రేపు నుంచి మేము సమ్మె చేస్తాం. ఇది కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తీవ్రతరం చేస్తాం. ఎన్ఏడి సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. ఓటీ అడిగినందుకు సస్పెండ్ చేసిన 36 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కొత్తగా వచ్చిన సీజీఎం నవంబర్ 1వ తేదీ నుంచి ఓటీలు ఇవ్వకుండా నిలుపుదల చేశారని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు చెప్పారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తే దాన్ని కూడా పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల అన్యాయంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నారని, స్టోరేజ్ ఓటీలపై సీజీఎంలో నిర్ణయం తీసుకోకపోవడం దారుణమన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సత్యాగ్రహ దీక్షలు కొనసాగిస్తామన్నారు. ఎన్ఏడిలో గత 20 సంవత్సరాలుగా ఏదైతే కార్మికులు చేస్తున్నటువంటి ఓటీ నెలకు 38 గంటలే బుక్ చేస్తారో అంతకంటే అదనంగా ఓటీ చేస్తే దాన్ని 20 స్టోరేజ్ ఓటీగా ఉంచుతారు. ఓటీ లేని కాలంలో వాటిని ఇచ్చేటటువంటి ఆనవాయితీ డాక్యార్డ్లో కానీ ఎన్ఏడిలో కానీ గత 20 సంవత్సరాలుగా కొనసాగుతుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి సీజీఎం గారు నవంబర్ 1 నుండి దాన్ని ఇచ్చేదానికి నిరాకరించారు. డైలీగా ఇచ్చేటటువంటి ఓటీల మీద కూడా సంతకం చేయడం మానేవేశారు. సూపర్వైజర్స్ నుండి జనరల్ మేనేజర్ వరకు సీజీఎం గారికి వెళ్ళి చట్టబద్ధంగా వాళ్ళు చేసినటువంటి ఓటీని వాళ్ళకి ఇవ్వడం చట్టసమ్మతం ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగిన సీజీఎం గారు ఇచ్చేదానికి సిద్ధపడ్డారు. 15వ తేదీని కార్మికులు లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యను విన్నవించుకుంటే లేబర్ ఆఫీసర్ గారు సీజీఎం గారితో మాట్లాడారు. సీజీఎం గారు లేబర్ ఆఫీసర్ మాట వినలేదు, జనరల్ మేనేజర్ మాట వినలేదు. ఆ నేపథ్యంలో కార్మికులు ఎలాగైనా దీన్ని బుక్ చేయాలని యూనియన్లు సంప్రదించినప్పుడు యూనియన్లు లేబర్ ఆఫీసర్ కలిసి వెళ్ళి సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదు. జనరల్ మేనేజర్ గారు ఓవర్ టైమ్ అలవెన్స్ అంటే ఇట్ ఈస్ వేజ్, జీతాలు. ఇట్ కమ్స్ అండర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. వేజెస్ కంపల్సరీ ఇవ్వాలి. ఇఫ్ యూ ఎంప్లాయిడ్ అస్, ఇఫ్ యూ ఎంగేజ్డ్ అస్ మోర్ దాన్ వర్కింగ్ అవర్స్, వీ షుడ్ బి పెయిడ్. సో ఫ్యాక్టరీ యాక్ట్ని యాజమాన్యం సీజీఎంఏ వైలేట్ చేస్తున్నారు. దే ఆర్ ఎంప్లాయింగ్ అస్, డీటెయిలింగ్ అస్ మోర్ వర్క్ ఫర్ మోర్ వర్క్, బట్ రిఫ్యూజింగ్ టు పే. ఇట్ ఈస్ అగెన్స్ట్ ఫ్యాక్టరీ యాక్ట్. ఇట్ ఈస్ అగెన్స్ట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. దీనికోసం అంటే ఇలాంటిది ఎన్ఏడీలు జనాలు అడగకూడదు. ఒక్కొక్క ఎంప్లాయీకి మోర్ దాన్ 100, 200, 300 అవర్స్ ఎక్స్ట్రా ఉన్నది ఓటీ. అది పేమెంట్ పూర్తిగా క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతో 36 మందిని సస్పెండ్ చేశాడు. ఎందుకంటే టు క్రియేట్ ఫియర్ అమంగ్ ది మైండ్స్ ఆఫ్ కలెక్టర్, సిటీ పోలీస్ కమిషనర్ అండ్ ఫ్లాగ్ ఆఫీసర్ మస్ట్ టేక్ నోట్ ఆఫ్ ఇట్. If they come and do misbehave with rifle here, it will lead to dangerous situation. They must be controlled. They have no right to come with a rifle and threaten us. If they feel my ఏదో తప్పు చేస్తున్నట్టు ఫీల్ అవుతుందంటే let them report to police station. They will take action, not by these people.
So when he say I am obeying the rules, I am going as per rule, it is wrong. He is acting as if he is obeying and he is violating all the rules. This will create more and more problems. We will continue our struggle till 36 employees are joined in depot. అది మా ఉద్దేశం. నేను తప్పకుండా అలా చేస్తాను. మీ మీడియా వాళ్ళందరూ మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాను. అలాగే సిటీ ఎమ్మెల్యేస్, ఎంపీస్, we already approached them. We want their support also because it is. గీతం డీమ్డ్ యూనివర్సిటీలో ఈ నెల 6వ తేదీ నుంచి దక్షిణ భారత చదరంగ పోటీలను నిర్వహిస్తున్నట్టు గీతం క్రీడా విభాగం డైరెక్టర్ డాక్టర్ యు విజయ్ కుమార్ తెలిపారు. గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పోటీల వివరాలు తెలిపారు. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సౌత్ జోన్ పరిధిలో 5 రాష్ట్రాలకు చెందిన 520 మంది మహిళా చదరంగ క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 65 విశ్వవిద్యాలయాల నుంచి మహిళా క్రీడాకారులతో పాటు 100 మంది మేనేజర్లు, 10 మంది అధికారులు పాల్గొంటారని తెలిపారు. గీతం వైద్య కళాశాలలోని ఎల్లాప్రగడ సుబ్బారావు ఆడిటోరియంలో చెస్ పోటీలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని జాతీయ స్థాయి చదరంగ పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గీతం క్రీడా విభాగం మేనేజర్ రితేష్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. నుంచి అయితే 18 యూనివర్సిటీస్ వస్తున్నాయి, అప్రాక్సిమేట్లీ 90 పీపుల్. అందులో అప్రాక్సిమేట్ 60 అండ్ అబోవ్ ఇంటర్నేషనల్ రైడర్ ప్లేయర్స్ ఉన్నారు. కర్ణాటక నుంచి 10 యూనివర్సిటీలు ఆడుతున్నాయి, సో 48 మెంబర్స్ ఉంటారు అప్రాక్సిమేట్. కేరళ నుంచి 6 యూనివర్సిటీలు ఆడుతున్నాయి, అంటే 36 మెంబర్స్ ఉమెన్స్ ఉంటారు. యూనివర్సిటీస్ మనకి గీతంని హోస్ట్ చేయమని సౌత్ జోన్ ఉమెన్స్ చెస్ ఛాంపియన్షిప్ 2024-25 హోస్ట్ చేయమని గీతంకి ఇచ్చారు. సో గీతం ఈజ్ ఆర్గనైజింగ్ దిస్, టేకింగ్ ఎ హోస్ట్. అండ్ ఇందులో మనకి టోటల్గా 520 ప్లేయర్స్ నియర్లీ ఉమెన్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో టోటల్గా ప్రజెంట్ 62 యూనివర్సిటీలు రిజిస్టర్ అయ్యాయి, ఇంకా రావచ్చు. అలాగే ఇందులో టాప్గా ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్ చాలామంది ఆడుతున్నారు డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి. ఇందులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ టాప్ సీడ్లో ఉంది, తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ, అలాగా రేటింగ్ యావరేజ్లో వాళ్ళు టాప్ సీడ్లో ఉన్నారు. ఇందులో ఏంటంటే మనకి స్విస్ లీగ్ సిస్టంలో జరుగుతుంది అంతా, మొత్తం అంతా టోర్నమెంట్ అంతా. టోటల్గా నియర్లీ కోచెస్ 100 మెంబర్స్ వస్తారు, మేనేజర్స్ అబౌవ్ 80. ఇది స్విస్ లీగ్ సిస్టంలోనే జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఈ స్విస్ లీగ్ సిస్టంలో ఏ ప్లేయర్ అయినా సరే, ఏ యూనివర్సిటీతో పోయినా సరే మొత్తం అన్ని రౌండ్స్ ఆడొచ్చు. ఇందులో టాప్ 4 ప్లేయర్స్ని మనం ఆల్ ఇండియా లెవెల్ ఇంటర్ యూనివర్సిటీకి రిప్రజెంట్ చేస్తారు. ఈ టాప్ 4 టీమ్స్ ఇంక్లూడింగ్ 4 ప్లేయర్స్ మెయిన్ బోర్డ్ ఆడతారు, 2 స్టాండ్ బై ఉంటారు. ఎవరైనా ఇన్ కేసు 4th, 3rd ఆర్ 2nd ప్లేయర్ ఏమైనా సిక్ అయినా ఇదైనా మనం రీప్లేస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఈ విధంగా మనం డైరెక్ట్గా టోటల్ 6 మెంబర్స్ ఉంటారు ఒక టీం నుంచి. మినిమం 4 to 6 మెంబర్స్ ఆడతారు ఉమెన్. సో టాప్ 4 విల్ గో టు ద ఆల్ ఇండియా లెవెల్ టోర్నమెంట్, ఆల్ ఇండియా యూనివర్సిటీ టోర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తారు. So near about 500 women participation in approximately in this, and 100 coaches and managers and 10 officials. So from we 5 states we are participating. Andhra near about 72 participants, Telangana 48 because Telangana 10 universities, and Tamil Nadu 18 universities and 90 participants there. Karnataka 10 university 46 participants, and Kerala University 6 universities and 6 participants. 36 participants is there. So this is South Zone Inter-University Competition chess in Geetham University. Zone chess tournaments. So that's why Geetham will organize this. Maybe next year we will do 1 or 2 more the event like AIU and. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన రెండోసారి విశాఖ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024ను నిర్వహించనున్నారు. స్టార్ మేకర్ సత్యానంద్ నేతృత్వంలో ఫిల్మ్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో స్టార్ మేకర్ సత్యానంద్ తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ప్రముఖ రచయిత్రి జాలాది విజయ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఉత్తమ చిత్రాలకు జాతీయ అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించిందని చెప్పారు. అలాగే ఈ ఏడాది కూడా ఈ నెల 29వ తేదీన విశాఖ వేదికగా అవార్డుల ప్రధానోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే నవంబర్ 16న హైదరాబాద్ లో ఫిల్మ్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని సత్యానంద్ నిర్వహించారన్నారు. ఈ నెల 22వ తేదీన విశాఖలో కూడా మరికొన్ని చిత్రాలను స్క్రీనింగ్ చేస్తారని వెల్లడించారు. వీటిల్లో ఉత్తమ నటీనటులను ఎంపిక చేసి 29న జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు అందజేస్తామన్నారు.
విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు ఉన్నటువంటి పట్టణం. కానీ రాబోయే రోజుల్లో ఇది ఒక సినిమా హబ్గా తయారవుతుంది విశాఖపట్నం. ఎందుకంటే రాజధానిగా అమరావతి, ఇప్పుడు ఇక్కడ సినీ పరిశ్రమ అతి త్వరలో విశాఖపట్నం రాబోతుంది. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి అందాలు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ సినిమాకి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే సముద్రం, కొండలు, టూరిజం ప్లేస్లు, మరి ఊటీ లాంటిది అరకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇవి ఉన్నాయి. మరి ఇలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నంలో సినీ పరిశ్రమ రావడం కూడా చాలా సంతోషకరం. మరి ఇలాంటి తరుణంలో మరి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం వల్ల విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులే కాదు, కళాకారులకి, సినీ పరిశ్రమకి అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్రతో ఎంతోమంది ప్రముఖులు వచ్చేయటం, ఫిలిమ్స్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా సత్యానంద్ గారు యాక్ట్ చేస్తున్న మూవీ ఉంది, దీంట్లో షార్ట్ ఫిల్మ్లో చేశారు అనగానే మేము కూడా చాలా ఆనందపడ్డాం. ఈ ప్రెస్ మీట్లో మేము కూడా అటెండ్ అవటం నిజంగా మాకు గర్వకారణంగా ఉంది సార్. ఎంతో మంది వారికి మెయిన్ పిల్లర్గా ఉన్న మీరు నిజంగా మీ ఫిలిం కూడా మేము ఇండియన్ ఫిలిం మేకర్ నుంచి అవార్డు ఇవ్వటం అనేది ఆనందదాయకమైనది. అంతేకాకుండా ఇండియన్ ఫిలిం మేకర్కి ప్రధాన సూత్రధారుడు ఎప్పుడూ కూడా వెనకే ఉంటాడు రామచంద్రారెడ్డి. సింహాచలం పుణ్యక్షేత్రంలో జ్ఞాన విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ప్రజాహిత బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకురాలు రమాదేవి తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. దేవస్థానానికి వచ్చే లక్షలాది మంది భక్తులు, విద్యార్థులు, యువతకు సనాతన ధర్మంతో పాటు జ్ఞాన విజ్ఞాన అంశాలు తెలియచేయడానికి ఆధ్యాత్మిక సంగ్రహాలయం, భక్తుల ప్రథమ చికిత్స కోసం హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి బ్రహ్మకుమారి ఈశ్వర్య విద్యాలయం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. సీఎం వెంటనే స్పందించి స్థలాన్ని కేటాయించాలని కోరారు. వాళ్ళకే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే కాదు, మొత్తం మన భారతదేశానికి ఒక గర్వకారణం. కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, మరి కార్యాలయాల్లో కూడా ఈ మత్తు పదార్థాలకి చాలా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా మన విశాఖపట్నంలో కొన్ని కాలేజెస్, స్కూల్స్ కూడా ఈ మత్తు పానీయాల వలయంలో చిక్కుకుని ఉన్నారు. పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత గంజాయి సేకరిస్తున్నారు. ఇక మద్యపానం చెప్పనక్కర్లేదు. దర్శింపజేయడం అనేది చాలా అరుదైపోయింది. చదువుల భారం రోజు రోజుకి పెరిగిపోతుంది. అలాగే మన స్కూల్కి పంపించినటువంటి పిల్లలు, కాలేజీలకి, యూనివర్సిటీకి వెళ్ళిన పిల్లలపైన తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటున్నారు, ఎంతో ధనాన్ని వెచ్చించి పిల్లలు చదివిస్తున్నారు. కానీ ఎక్కడైతే వాళ్ళ క్యారెక్టర్ పాడవాలో అక్కడే అది పాడవడం, ఎక్కడైతే క్యారెక్టర్ బాగుపడాలో అక్కడే క్యారెక్టర్ పాడయ్యే వాళ్ళు బయటకు వస్తున్నారు. మరి దీనివలన క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. మన అందరికీ తెలిసిన విషయమే. ఇచ్చాము. ఆ తర్వాత నిన్న అంటే మొన్న 3వ తారీఖున మేము వెళ్ళి క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత సుమారుగా 14 మంది మంత్రుల్ని కలిసండి. అందరికీ కూడా ఈ రెవెన్యూకి లేదా ఈ భూమికి సంబంధించినటువంటి వాళ్ళకే కాకుండా మిగతా తదితర శాఖల అమాత్యులకి కూడా, మంత్రివర్యులకు కూడా ఈ నివేదన పత్రాన్ని ఇచ్చి మీ దృష్టిలో కూడా మేము ఈ మ్యూజియం గురించి తీసుకొస్తున్నామండి. త్వరలో విశాఖ వేదికగా గురువారం నుంచి 16వ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు నెహ్రూ యువ కేంద్రం విశాఖ ఉమ్మడి జిల్లా యువ అధికారి గొర్లె మహేశ్వరరావు తెలిపారు. YMCA హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గీతం యూనివర్సిటీ వేదికగా ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సమ్మేళనం జరుగుతుందన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్, కన్కర్, మొహల్లా, ఒడిశాలోని పలు జిల్లాల నుంచి 200 మంది గిరిజన యువతి యువకులు పాల్గొంటారని వెల్లడించారు. వారం రోజుల పాటు జరిగే యువ సమ్మేళనంలో పలు అంశాలపై గిరిజన యువతకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. 2 రోజుల పాటు నగరంలోని ప్రముఖ సందర్శనీయ స్థలాలు, పరిశ్రమలు, ఆధ్యాత్మిక కేంద్రాలను గిరిజన యువతకు చూపిస్తామని వెల్లడించారు. భారత ప్రభుత్వం, కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ, భారత హోంశాఖ రెండూ సంయుక్తంగా 16వ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమాన్ని, జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు విశాఖపట్నం గీతం యూనివర్సిటీ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి
ఒడిశా నుంచి 2 జిల్లాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి 2 జిల్లాలు, మొత్తం 200 మంది యువత యువకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు. మన యొక్క దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకి తెలియపరిచే విధంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి వారి అభివృద్ధి చెందడం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి దీనిలో భాగంగానే మనకి విశాఖపట్నంలో ఉన్న టూరిజం ప్లేసెస్, అదేవిధంగా ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో నడుస్తుంది. వీరిని మారుమూల ప్రాంతాల నుంచి మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది సార్. మన యొక్క దేశం యొక్క అభివృద్ధిని మనకు తెలియపరుస్తూ వాళ్ళు కూడా బయటికి వచ్చి, అంటే మన యొక్క ఎన్నైతే వనరులు ఉన్నాయో ఆ వనరులన్నీ కూడా వాళ్ళు అందిపుచ్చుకోవాలని, వారి యొక్క జీవితాలు బాగుపడాలని, వారి యొక్క దానికోసం ఈ యొక్క కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా విశాఖపట్నం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. అదే 16వ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమం 2024-25 సంబంధించి ఇప్పుడు మనం ఏర్పాటు చేయడం జరిగింది. లేదు సార్, అది మనం వేరే చోటికి పంపిస్తాం ప్రతి సంవత్సరం దేశంలోనే, కానీ ఈ సంవత్సరం మన వరకు వస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి. ఒడిశా నుంచి కాంధమాల్, కలహండి, ఛత్తీస్గఢ్ నుంచి బస్తర్, మోహ్లా, హెడ్లైన్స్ మరోసారి. మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తప్పవు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింతగా పటిష్టం చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కనక మహాలక్ష్మి అమ్మవారి తొలి గురువారం పూజలకు పోటెత్తిన భక్తులు. తొలి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు. అవసరమైతే భూ కబ్జాదారులపై పీడీ యాక్ట్ పెడతామన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం విజయవంతం. శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.